హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే విజిట్ చేశారో ఖచ్చితంగా ఫాలో అయితే అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ మన ప్రాజెక్ట్స్ గురించి ఏమైనా అప్డేట్స్ ఇవ్వాలనుకుంటే నేను ఫస్ట్ వాట్సాప్ ఛానల్ అయితే ఇస్తానన్నమాట. ఖచ్చితంగా మన వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అయితే అవ్వండి. అండ్ వాట్సాప్ ఛానల్లో TMW ఫ్యామిలీ గ్రూప్ అయితే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఆ గ్రూప్లో కూడా వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మీరు చాటింగ్ అయితే చేయొచ్చు. అండ్ మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలనుకుంటే నాకు మెసేజ్ కూడా చేయొచ్చు వాట్సాప్లో. కాల్స్ అయితే చేయొద్దు, ఓన్లీ మెసేజెస్ అయితే చేయండి వాట్సాప్లో. అండ్ ఈరోజు మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక మంచి మైనింగ్ యాప్ అయితే చెప్తానమాట, వెస్పెరా నెట్వర్క్ అనమాట. అండ్ ఈ ప్రాజెక్ట్ అయితే మనం ఇనీషియల్ స్టేజ్లో అయితే ఉన్నాము. ఇది రీసెంట్గా వచ్చిన ప్రాజెక్ట్ అండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే విజిట్ చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను, చూడండి. నేను జెన్యూన్ క్రిప్టో ప్రాజెక్ట్స్ అయితే తీసుకొస్తూ ఉంటాను. మీరు క్రిప్టో అని భయపడక్కర్లేదు. మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా క్రిప్టో అయితే మీరు మైనింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ క్రిప్టో అంటే ఏంటంటే, మీరు ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకున్న తర్వాత వాళ్ళు ఎంతో కొంత మైనింగ్ అయితే ఇస్తారనమాట, వాళ్ళ కాయిన్ డెవలప్మెంట్ కోసం అండ్ పాపులారిటీ కోసం. అట్లాగా మనం మైనింగ్ చేస్తామన్నమాట ఫ్రీగా. అండ్ వాళ్ళు ఎప్పుడైతే క్రిప్టో మార్కెట్లో లిస్ట్ అయితే అవుతారో మనం ఈ కాయిన్స్ని మనీగా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్లో అయితే PRDT ప్రాజెక్ట్ అయితే లిస్ట్ అయిపోతుంది ఖచ్చితంగా, నవంబర్లో. ఖచ్చితంగా మీరు PRDT ప్రాజెక్ట్ ఎవరైతే జాయిన్ అవ్వలేదో PRDT ప్రాజెక్ట్ అయితే జాయిన్ అవ్వండి. ఈ PRDT ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో అయితే ఉంటుందన్నమాట, PRDT ఫైనాన్స్ అని. వీడియో మీద క్లిక్ చేసి మీరు కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే మీరు చేసుకొని మీరు మైనింగ్ అయితే చేసుకోండి. డైలీ $1 అయితే వస్తుంది. 1 డేకి మీరు ఎన్ని డేస్ అయితే మైన్ చేస్తారో అన్ని డాలర్స్ అయితే వస్తాయన్నమాట. నేను ఈ వీడియో చేసే టైంకి కరెక్ట్గా మనం 13 ప్రాజెక్ట్స్ అయితే మనం యాక్టివ్గా మైనింగ్ చేస్తున్నాం అనమాట. PRDT ఫైనాన్స్, RA1 నెట్వర్క్, థర్డ్ వన్ బిట్పిక్సెల్, ఫోర్త్ వన్ హ్యాషప్ అనమాట, ఫిఫ్త్ వన్ న్యూక్లియస్ కోరు, సిక్స్త్ వన్ స్టార్ఎక్స్, సెవెంత్ వన్ స్ప్రౌట్ నెట్వర్క్ అనమాట, ఎయిత్ వన్ ఇంటర్లింక్, నైన్త్ వన్ మైరా, 10th వన్ టౌక్ కాయిన్, 11th వన్ నోడిఎక్స్, 12th వన్ టిక్ కాయిన్ అనమాట. అండ్ 13 ప్రాజెక్ట్ అయితే వెస్పెరా ప్రాజెక్టు. ఇప్పుడు మనం వెస్పెరా ప్రాజెక్ట్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. టోటల్ సప్లై అంతా, మైనింగ్ ఎలా చేయాలి, KYC ఎలా చేయాలి అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. క్లారిటీగా అయితే చెప్తాను. వీడియోని ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. మీకు సైట్స్ స్క్రీన్ మీద అయితే నేను ఇప్పుడు యాక్టివ్ ప్రాజెక్ట్స్ అయితే మీకు నేమ్స్ అయితే ఇస్తానన్నమాట. 13 ప్రాజెక్ట్స్. మీరు ఏ ప్రాజెక్ట్లో అయినా మీరు మైనింగ్ అయితే చేసుకోకపోతే ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్లో అయితే జాయిన్ అయ్యి మైనింగ్ అయితే చేసుకోండి. చాలా వరకు మనకి డిసెంబర్ లోపు లిస్టింగ్ అయితే అయిపోతాయి. కొన్నేమో నెక్స్ట్ ఇయర్ Q2 లోపు అయితే లిస్టింగ్ అయితే అయిపోతాయి. కొన్నేమో ఇంకొన్ని లాంగ్ ఉన్నాయన్నమాట. ఈ 13 ప్రాజెక్ట్స్లో మీరు ఏదైతే జాయిన్ అవ్వలేదో ఖచ్చితంగా జాయిన్ అయ్యి మైనింగ్ అయితే చేసుకోండి. అండ్ ఈ 13 ప్రాజెక్ట్స్లో మీరు ఏదైనా మైనింగ్ చేస్తుంటే మన యూట్యూబ్ ఛానల్ని అండ్ వాట్సాప్ ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. అట్లా మీరు రెగ్యులర్గా ఫాలో అయితే ఆ ప్రాజెక్ట్ గురించి ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను ఇన్ఫామ్ అయితే చేస్తానన్నమాట. వాట్సాప్ ఛానల్లో అయితే మీరు రెగ్యులర్గా యాక్టివ్గా అయితే ఉండండి. రెగ్యులర్గా వాట్సాప్ ఛానల్ని అయితే మీరు ఫాలో అయితే అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా వీడియో ఉంటుంది కదా, టిక్ కాయిన్ నెట్వర్క్ అనే ఉందండి. ఇప్పుడు టిక్ కాయిన్ నెట్వర్క్ వీడియో ఉంది. ఆ టిక్ కాయిన్ నెట్వర్క్ వీడియో మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు ఏ ప్రాజెక్ట్ గురించి అయినా మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే ఫుల్ వీడియో అయితే చూడండి. అండ్ ఇక్కడ మీకు మోర్ అని ఉంటుంది. ఈ మోర్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత దీన్నే డిస్క్రిప్షన్ అంటారనమాట. మళ్ళీ ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకోటి. ఆ మోర్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఫస్ట్ లింక్ అయితే వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇస్తానన్నమాట. ఈ వాట్సాప్ ఛానల్ లింక్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు వాట్సాప్లో అయితే రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ వాట్సాప్ ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అయితే అవ్వండి. క్రిప్టో అండ్ నాన్ క్రిప్టో యూజర్స్ అందరికీ చెప్తున్నాను, క్రిప్టో చాలా వొలటైల్ మార్కెట్ అనమాట. చాలా డేంజర్తో కూడుకుంది. ఎవరు ట్రైనింగ్ లేకుండా అయితే చేయొద్దు. మైనింగ్ అయితే చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మైనింగ్ అయితే ఫ్రీ కాబట్టి, ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి మైనింగ్ అయితే ఫ్రీగా చేసుకొని మీరు మంచిగా ఎర్నింగ్స్ అయితే చేసుకోవాలి.
మంచిగా అమౌంట్ అయితే ఎర్నింగ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను చెప్పే ప్రాజెక్ట్స్లో మీరు మైనింగ్ అయితే చేసుకొని మంచిగా మనీ అయితే ఎర్న్ చేసుకోవాలని. అండ్ ఏదైతే ప్రాజెక్ట్ చెప్తున్నానో ఇక్కడ సెకండ్ లింక్ అయితే ఇస్తాను. ఆ ప్రాజెక్ట్ గురించి అయితే ఉంటుంది. ఆ ప్రాజెక్టు సంబంధించి ఇన్విటేషన్ కోడ్ కానీ, యూఐడి కోడ్ కానీ, ఇన్వైట్ కోడ్ కానీ, రిఫరల్ కోడ్ కానీ ఏదైనా ఒకటి ఆ ప్రాజెక్ట్ గురించి ఇక్కడైతే ఇస్తానన్నమాట. మీరు ఇక్కడైతే మీరు నోట్ అయితే చేసుకోండి. ప్రాజెక్టు మీరు సైనప్ అయ్యేటప్పుడు ఇక్కడైతే ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు యాక్టివ్గా ఉండే ప్రాజెక్ట్స్ నేను ఇక్కడ లింక్స్ అయితే ఇస్తాను. మీరు ఒకవేళ నోడిఎక్స్ ప్రాజెక్ట్ అనేది చేయాలనుకుంటున్నారు, అది ఎట్లా చేయాలి అని అనుకుంటే ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది. అది క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఆ వీడియో అయితే ఓపెన్ అయిపోతుంది. మొత్తం డీటెయిల్గా అయితే చెప్తుంటాను కాబట్టి ఆ ఫుల్ వీడియో అయితే చూసి మీరు ఆ ప్రాజెక్ట్లో అయితే జాయిన్ అవ్వచ్చు. అదండి డిస్క్రిప్షన్ గురించి. అండ్ నేను వీడియోలో అయితే చెప్తుంటాను, కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేసి పెడుతుంటాను. ఇదేనండి కామెంట్ సెక్షను. ఈ కామెంట్ సెక్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో నేను పిన్ అయితే చేసి పెడతాను అనమాట. ఇన్విటేషన్ కోడ్, డౌన్లోడ్ లింక్ అండ్ అన్నీ నేను ఇక్కడ కూడా ఇస్తానన్నమాట. యూట్యూబ్ డిస్క్రిప్షన్లో అండ్ యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో రెండిట్లో అయితే ఇస్తానన్నమాట. అండ్ అది కాకుండా వాట్సాప్ ఛానల్ అయితే మనకు ఉంటుంది. మీరు వాట్సాప్ ఛానల్లో ఫాలో అయిన తర్వాత మన వాట్సాప్ ఛానల్ అయితే ఇలా ఉంటుంది, తెలుగు మనీ వరల్డ్ 24 అని. మీరు ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడైతే నేను డీటెయిల్గా అయితే ఇస్తూ ఉంటాను. ఇన్విటేషన్ కోడ్, ఏ వీడియో పెట్టాను, ఏంది అప్డేట్స్ కానీ అన్నీ ఇస్తుంటాను అనమాట. వాట్సాప్ ఛానల్ కాబట్టి మీకు నేను ఫస్ట్ నుంచి పెట్టిన వీడియోస్ అన్నీ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ నేను ప్రతి ఒక్కటి నేను ఇక్కడ ఇచ్చిందంతా ఉంటుందన్నమాట. కాబట్టి అందరూ వాట్సాప్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి రెగ్యులర్గా. అండ్ వాట్సాప్ ఛానల్లో మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. TMW ఫ్యామిలీ గ్రూప్ చాట్ అని. మీరు దీంట్లో మీకు ఇక్కడ జాయిన్ అని ఉంటుంది. ఇక్కడ జాయిన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లా అయితే వస్తుందన్నమాట, TMW ఫ్యామిలీ గ్రూప్ చాట్ అని. దీంట్లో మీరు చాటింగ్ కూడా చేయొచ్చు. మీ డౌట్స్ కూడా మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. మన తెలుగు మనీ వరల్డ్ 24 ఫ్యామిలీ అందరూ, సబ్స్క్రైబర్స్ అందరూ ఇక్కడైతే చాటింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నా అకౌంట్ అయితే ఉంటుంది. నా అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు నాకు పర్సనల్గా మెసేజ్ అయినా చేసేయచ్చు అనమాట. ఇప్పుడు మనం 13th ప్రాజెక్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. వెస్పెరా నెట్వర్క్ అనమాట. ఈ వెస్పెరా నెట్వర్క్ ఒక మంచి క్రిప్టో నెట్వర్క్. ఈ వెస్పెరా నెట్వర్క్ ఫ్రీ క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్ అనమాట. న్యూగా వచ్చింది. ఇనీషియల్ సప్లై వచ్చేసి 50 బిలియన్ టోకన్స్. అండ్ ఇది యూటిలిటీ కాయిన్ అండ్ బేస్ బ్లాక్ చైన్ అయితే యూజ్ అయితే చేసుకుంటుంది. అండ్ ఇది యూటిలిటీ అండ్ గవర్నెన్స్ కాయిన్ అనమాట. అండ్ ఇది యూజ్ చేసే బ్లాక్ చైన్ బేస్ బ్లాక్ చైన్ అనమాట. ఫుల్ రిజిస్ట్రేషన్ అండ్ కేవైసీ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. DEXలో అండ్ CEXలో అయితే లాంచింగ్ అయితే చేస్తారు. ఖచ్చితంగా అక్కడైతే లిస్ట్ అవుతుంది క్రిప్టోలో. సేమ్ యాజ్ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అనమాట. ఇంటర్లింక్ ప్రాజెక్ట్ లాగానే ఉంటుంది. అండ్ మైరా నెట్వర్క్ ప్రాజెక్ట్ ఎవరైతే చేయలేదో మైరా నెట్వర్క్ ప్రాజెక్ట్ కూడా చేసుకోండి. కొంచెం మైరా నెట్వర్క్ ప్రాజెక్ట్ లాగా కూడా పోలి ఉంటుంది. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ కామెంట్ సెక్షన్లో అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ లింకు. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీరు ప్లేస్టోర్లో అయితే ఇట్లా రీడైరెక్ట్ అయితే అవుతారు. ఇక్కడ వెస్పెరా నెట్వర్క్ అని ఉంది కదా, అది ఇన్స్టాల్ బటన్ అయితే ఉంటుంది. ఆ ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఓపెన్ మీద క్లిక్ చేసుకోండి. ఓపెన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. వెల్కమ్ టు వెస్పెరా నెట్వర్క్ అని ఉంటుంది. ఇక్కడ స్వైప్ టు కంటిన్యూ అని ఉంది కదా, ఆ యారో మార్క్ని అయితే స్వైప్ అయితే చేసుకోండి రైట్ సైడ్కి. మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సైన్ ఇన్ విత్ గూగుల్ అని ఉంది కదా ఈ ఆప్షను. ఈ సైన్ ఇన్ విత్ గూగుల్ మీద క్లిక్ చేసుకొని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, క్రిప్టో ప్రాజెక్ట్స్ అన్నిటికీ ఒకే ఈమెయిల్ అయితే ఇచ్చుకోండి అని. అండ్ ఆ ఈమెయిల్కి 2 స్టెప్ వెరిఫికేషన్ కూడా పెట్టుకోండి, సెక్యూరిటీగా అయితే పెట్టుకోండి. మంచి స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే ఇవ్వండి. అండ్ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చుకొని ఆ మెయిల్ని అయితే సెక్యూర్గా అయితే పెట్టుకోండి. ఏ క్రిప్టో ప్రాజెక్ట్ చేసినా ఆ మెయిల్ అయితే ఇవ్వండి. ఎందుకంటే అదే మెయిల్కి అన్ని ప్రాజెక్ట్స్ వాటి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సింక్రొనైజింగ్ అని వస్తుంది. ఆ తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది, క్రియేట్ అకౌంట్ అని. ఫస్ట్ సర్నేము, ఈ సర్నేమ్ దగ్గర మీ ఇనీషియల్ నేమ్ అయితే ఇవ్వండి. సేమ్ యాజ్ ఆధార్ కార్డ్ నేమ్లో ఎలా ఉందో అట్లాగే అనమాట.
మీ ఇనీషియల్ నేమ్ ఉంటుంది కదా, ఆ ఇనీషియల్ నేమ్ ఇక్కడైతే ఇవ్వండి సర్నేమ్ దగ్గర. సెకండ్ నేమ్ అయితే ఉంటుంది మీ పేరు, ఆ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చారు కదా మీరు, ఆ ఈమెయిల్ అడ్రస్సే మీరు ఇవ్వండి. అండ్ రిఫర్ కోడ్ ఆప్షనల్ అని ఉంది కదా, ఇక్కడ రిఫర్ కోడ్ ఇస్తే మీకు బోనస్గా 10 కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. అందుకని నా రిఫర్ కోడ్ అయితే యూస్ చేయండి. ఆ రిఫర్ కోడ్ని పక్కన స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను. అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో అండ్ ఈ వీడియో కామెంట్ సెక్షన్లో అండ్ వాట్సాప్ ఛానల్లో అయితే నేను నా రిఫర్ కోడ్ అయితే ఇస్తాను. అక్కడ కాపీ అయితే చేసుకొని ఇక్కడ పేస్ట్ అయితే చేసుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా. అండ్ ఆ తర్వాత ఇక్కడ చిన్న బాక్స్ అయితే ఉంటుంది, ఈ బాక్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ అయితే పడుతుంది. ఆ తర్వాత ఇక్కడ కంటిన్యూ అని ఉంది, ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే వస్తుంది, ఎస్టాబ్లిషింగ్ కనెక్షన్ అని. ఆ తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది, మళ్ళీ యారో మార్క్ వస్తుంది అనమాట. ఈ యారో మార్కు స్వైప్ అయితే చేసుకోండి, లెఫ్ట్ టు రైట్ స్వైప్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది, అలో వెస్పరా నెట్వర్క్ టు సెండ్ యూ నోటిఫికేషన్స్ అని. ఇక్కడ అలో అయితే ఇచ్చేసేయండి. ఇదేంటంటే మీకు మైనింగ్ అయిపోయిన తర్వాత మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ ప్రాజెక్ట్లో మనకి ఎవ్రీ 6 అవర్స్కి మైనింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇంటర్లింక్లో అయితే 4 అవర్స్కి మైనింగ్ ఉంటుంది కదా, అదేవిధంగా ఈ ప్రాజెక్ట్లో అయితే 6 అవర్స్కి మైనింగ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మీకు యాప్ ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీకు 10 కాయిన్స్ అయితే వస్తాయి. వీళ్ళ టోకన్ నేమ్ వచ్చేసి వెస్ప్ కాయిన్స్ అనమాట, వెస్ప్ టోకన్స్ అంటారు. 10 వెస్ప్ టోకన్స్ అయితే వస్తాయి మీకు. ఆ తర్వాత మీకు ఇక్కడ అన్వెరిఫైడ్ అని ఉంది కదా, దీని గురించి లాస్ట్లో అయితే చెప్తాను, ఎండ్ వరకు అయితే వీడియో చూడండి. ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌండ్ అనేది ఎనేబుల్లో ఉంటుంది, డిజేబుల్ అయితే చేసుకోండి, విపరీతమైన సౌండ్ అయితే వస్తుందన్నమాట. అండ్ మీరు ఫస్ట్ చేయాల్సిన పని స్టార్ట్ మైనింగ్ మీద క్లిక్ అయితే చేసుకోండి. ఏ క్రిప్టో ప్రాజెక్ట్లో అయినా మీరు మైనింగ్ స్టార్ట్ చేయాలంటే ఒక యాడ్ అయితే వస్తుంది, చిన్న యాడ్. ఆ యాడ్ చూసిన తర్వాత క్లోజ్ చేసుకున్న వెంటనే మీకు మైనింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మైనింగ్ టైమింగ్ అయితే పడుతుంది అనమాట. మీకు ఇక్కడ 10 వెస్ప్ టోకన్స్ అయితే వచ్చేస్తాయి ఫ్రీగా. ఇక్కడ స్టార్ట్ మైనింగ్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఎవ్రీ 6 అవర్స్కి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసుకొని యాప్ ఓపెన్ చేసుకొని మళ్ళీ మైనింగ్ అయితే స్టార్ట్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు వెస్పరా నెట్వర్క్లో నా అకౌంట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు డైలీ ఇట్లా ఓపెన్ చేయాలనుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది. స్వైప్ అయితే చేసుకోండి, స్వైప్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. నేను ఈరోజు వెస్పరా నెట్వర్క్ ప్రాజెక్ట్లో అయితే జాయిన్ అయితే అవ్వడం జరిగింది. అంటే ఇది నా సెకండ్ టైం మైనింగ్ అనమాట. ఈరోజు 10 కాయిన్స్ అయితే ఉండేవి, నేను మైనింగ్ అయితే చేస్తూ ఉన్నాను. పర్ అవర్కి 1 అయితే వస్తున్నాయి. ఎర్లీ ప్రాజెక్ట్ కాబట్టి పర్ అవర్కి 1 అయితే వస్తున్నాయి ప్రస్తుతం. ఎవరు మిస్ అయితే చేసుకోవద్దు. ఎర్లీ ప్రాజెక్ట్స్ నేను ఫస్ట్లోనే చెప్తుంటాను, ఎందుకంటే ఎక్కువ కాయిన్స్ అయితే ఎర్న్ చేస్తారని. ఎక్కువ కాయిన్స్ అయితే వస్తాయి కాబట్టి ఎక్కువ ప్రైజ్ అయితే మనకు వస్తుందన్నమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ మైనింగ్ యాక్టివ్ అని ఉంది, మైనింగ్ అయితే జరుగుతూ ఉందన్నమాట. ఈ యాప్లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ప్రతి ఆప్షన్ గురించి. సేమ్ ఇది ఇంటర్లింక్ లాగా ప్రతి దేశానికి ఒక గ్రూప్ చాట్ అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాట్ అనమాట. ఈ చాట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు టెలిగ్రామ్లో అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. టెలిగ్రామ్లో రీడైరెక్ట్ అయిన తర్వాత ఇదిగోండి వెస్పరా నెట్వర్క్ అని ఉంది కదా, ప్రతి దేశానికి ఒక గ్రూప్ అయితే ఉంటుందన్నమాట. మన ఇండియా గ్రూప్లో ఉన్నాం కాబట్టి మన ఇండియన్ గ్రూప్లో అయితే క్లిక్ చేసుకొని జాయిన్ అయితే అయిపోండి. జాయిన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ డౌట్స్ కానీ ఏమన్నా ఉన్నా మా డిస్కషన్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత మీకు సెకండ్ ఆప్షన్ వచ్చేసి గ్రూప్స్ అనమాట. ఈ గ్రూప్స్ అంటే ఏంటంటే మీరు ఎవరి కింద అయితే రిఫర్ అయ్యారో వాళ్ళ పేరు అయితే చూపిస్తుంది. అండ్ మీరు ఎవరైతే రిఫర్ చేశారో మీ టీం ఉంటుంది కదా, మీ అండర్ డౌన్ టీము, ఆ టీం మొత్తం అయితే ఇక్కడ చూపించడం అయితే జరిగిద్ది. ఎంతమంది ఈ ప్రాజెక్ట్లో మైనింగ్ అయితే చేస్తున్నారు మీ కింద అనేది. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ అయితే చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను కదా, అది ఇన్వైట్ లింక్ అనమాట. అట్లాగనే ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ అని ఉంది. ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత వాట్సాప్ అయితే క్లిక్ చేసుకొని మీరు ఎవరికైతే పంపించాలనుకున్నారో వాళ్ళకైతే పంపించుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళైతే జాయిన్ అవుతారు. ఎవరికి వాళ్ళకి ఇన్వైట్ కోడ్ అనేది సపరేట్గా అయితే ఉంటుంది. రెఫరల్ కోడ్ అన్నా ఇన్వైట్ కోడ్ అన్నా ఒకటే. ఇక్కడ ఇన్వైట్ కోడ్ ఉంది కదా, నా ఇన్వైట్ కోడ్ ఇది. నా ఇన్వైట్ కోడ్ నేను వీడియో స్టార్టింగ్లో అయితే ఇచ్చాను. ఆ ఇన్వైట్ కోడ్ ఇచ్చేసి జాయిన్ అవ్వమని చెప్పాను. అప్పుడు 10 కాయిన్స్ అయితే వస్తాయని చెప్పాను. అట్లాగనే
మీకు కూడా ఇన్వైట్ కోడ్ అయితే సపరేట్గా ఉంటుంది. ఆ ఇన్వైట్ కోడ్ని కాపీ ఇక్కడ వన్ టైం క్లిక్ చేస్తే కాపీ అయితే అవుతుంది, రిఫరల్ కోడ్ కాపీ అని. మీరు మీ వాట్సాప్లో అయితే సెండ్ చేసుకుంటే వేరే వాళ్ళకి సోషల్ మీడియా యాప్స్ ద్వారా ఏదైనా ఆ రిఫరల్ కోడ్ అయితే మీ ఫ్రెండ్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ యూజ్ చేసి ఈ యాప్లో అయితే రిజిస్టర్ అయితే అవ్వచ్చు అనమాట. ఇన్వైట్ అన్నా కూడా అదేనండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది, ఎర్న్ 10 వెస్ప్ కాయిన్స్ ప్లస్ 5 పాయింట్స్ అని. ఈ పాయింట్స్ గురించి నేను రాబోయే వీడియోస్లో అయితే చెప్తాను. ఫస్ట్ టోకెన్స్ గురించి అయితే చెప్తాను అనమాట. ఇన్వైట్ ఫ్రెండ్స్ నో అని అంటే ఆ ఇన్వైట్ లింక్ సెండ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆ తర్వాత మీకు హోమ్ పేజ్లో అయితే ఇది మీకు మైనింగ్ ఎంత స్పీడ్లో మైనింగ్ ఎంతసేపు అయితే పడుతుందో ఇక్కడైతే టైమింగ్ అయితే చూపిస్తుంది. అండ్ మీకు ఎన్ని కాయిన్స్ అయితే చూపిస్తుంది, మైల్ స్టోన్ అని. అండ్ ఇక్కడ బూస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ బూస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు మైరా నెట్వర్క్ ప్రాజెక్ట్లో నేను చెప్పాను కదా, ఆ బూస్ట్ మీద క్లిక్ చేసుకుంటే వాచ్ యాడ్ ఫర్ బోనస్ అని ఈ యాడ్ కనుక క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు మనకి 1 వెస్ప్ కాయిన్ పర్ అవర్ అయితే మన మైనింగ్ స్పీడ్ అయితే ఉంది. మనం ఇప్పుడు బూస్ట్ మీద క్లిక్ చేసుకొని వాచ్ యాడ్ ఫర్ బోనస్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ అయితే ఉంటుంది. ఈ ప్లే బటన్ మీద అయితే క్లిక్ చేసుకున్న తర్వాత మీకు యాడ్ అయితే లోడ్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ యాడ్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ యాడ్ మళ్ళీ చూడాలనుకుంటే ఎవ్రీ 1 మినిట్కి ఒక యాడ్ అయితే ఉంటుంది. మీరు ఎన్ని యాడ్స్ అయినా చూసుకోవచ్చు. అండ్ వీళ్ళు స్ట్రిక్ట్గా అయితే చెప్తున్నారు, మల్టిపుల్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేయొద్దు, మీ అకౌంట్ అయితే బ్యాన్ అయిపోతుందని. ఎవరు కూడా మల్టిపుల్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేయొద్దు, ఉన్న ఒరిజినల్ అకౌంట్ కూడా పోతుంది. అండ్ వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంటుంది వాచింగ్ యాడ్స్కి. మీరు యాడ్ అయ్యేలోపు మీరు యాడ్ నుంచి బయటకు వచ్చేస్తే రివార్డ్ అయితే రాదంటున్నారు. మీరు ఎన్ని యాడ్స్ అయితే క్లిక్ చేస్తారో ఆ రివార్డ్ వచ్చేసి 6 అవర్స్ మటుకే ఉంటుంది ఆ మైనింగ్ టైం అయితే. ఇప్పుడు మనం అయితే ఒకటైతే క్లిక్ చేసాం కదా, క్లిక్ చేసిన తర్వాత మీకు ఇది ఈ విధంగా సెకండ్ యాడ్ అయితే లోడ్ అయింది. ఇప్పుడు మనకి మైనింగ్ స్పీడ్ అయితే పెరుగుంటుంది అనమాట. చూసారా, 1.2 వెస్ప్ కాయిన్స్ పర్ అవర్ అయితే అయ్యింది. అంటే పర్ అవర్కి 1.2 అయితే వస్తాయి అన్నమాట. మీరు ఒక 5 టైమ్స్ ప్రతి 5 టైమ్స్ క్లిక్ చేసుకుంటే 5 యాడ్స్ కనుక చూస్తే డైలీ మీకు 1 కాయిన్ అయితే పెరుగుతుంది పర్ అవర్కి. అండ్ దాని తర్వాత ఇక్కడ హోమ్ ఆప్షన్ అయితే ఉంది కదా, హోమ్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఎక్స్ప్లోర్ వెస్పరా నెట్వర్క్ అని ఉంది కదా, అది క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా 5 అయితే వస్తాయి. ఇక్కడ ర్యాంక్ అని ఉంది కదా, ఈ ర్యాంక్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తాయన్నమాట. ఏంటంటే మీరు ఎన్నిసార్లు మైనింగ్ చేశారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఎన్నిసార్లు మైనింగ్ చేస్తే మీకు ఈ ర్యాంక్ అయితే పెరుగుద్ది అనమాట. మీ కింద రిఫరర్స్ పెరిగినా కూడా ఈ ర్యాంక్ అయితే పెరుగుద్ది. ఈ ర్యాంక్ పెరిగే కొద్దీ మనకి మైనింగ్ స్పీడ్ అయితే పెరుగుద్ది అనమాట. అండ్ ఇక్కడ చాట్ అంటే మనకి టెలిగ్రామ్లో వెళ్తుంది. ఇక్కడ ఓట్ అనమాట. ఏదైనా వీళ్ళు ప్రాజెక్ట్ గురించి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మన మైనర్స్ నుంచి కూడా ఓట్ అయితే తీసుకుంటారనమాట. మనకి మంచి ఆప్షన్ అనమాట, ఇంటర్లింక్ లాగానే. అండ్ ఇక్కడ వ్యాలెట్ అయితే ఉంది. వ్యాలెట్ అయితే ప్రస్తుతం లేదు, ఓన్ వ్యాలెట్ అయితే ఉంది వీళ్ళకి. మనం ఎర్న్ చేసుకున్న కాయిన్స్ అన్నీ ఈ వ్యాలెట్లోకి అయితే వస్తాయన్నమాట. ఈ వ్యాలెట్లో నుంచి మీరు ఏ వ్యాలెట్లో వీళ్ళు లిస్ట్ అయితే అవుతారో ఆ వ్యాలెట్కి అయితే సెండ్ చేసుకొని మీరు మనీగా అయితే మార్చుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ రివార్డ్స్ అయితే ఉంది. ఈ రివార్డ్స్ అంటే మనం బూస్ట్ అని చెప్పాను కదా, యాడ్ చూస్తే పెరిగిద్దని, ఆ యాడ్లోకి అయితే వచ్చిందనమాట. ఇక్కడ అన్వెరిఫైడ్ అయితే ఉంది. నేను కేవైసీ అయితే చేశాను, వెరిఫైడ్లోకి అయితే వచ్చిందనమాట. ఇదిగోండి, వెరిఫైడ్లోకి అయితే వస్తూ ఉంది ప్రస్తుతం. అక్కడైతే వెరిఫైడ్లో చేశారు. కేవైసీ అయితే ఇన్స్టెంట్గా అయితే అవుతుంది. మ్యాక్సిమం 24 to 48 అవర్స్లో కేవైసీ అయితే అయిపోద్ది అనమాట. దాని తర్వాత మీకు ఇక్కడ విజిట్ వెబ్సైట్ అని ఉంది కదా, విజిట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకుంటే వీళ్ళ వెబ్సైట్ గురించి, యాప్ గురించి కంప్లీట్ డీటెయిల్ అయితే ఇస్తారు. లెట్స్ యూ మైన్ అండ్ ఎర్న్ ఆన్ యువర్ ఫోన్ అని. మీ ఫోన్లోనే మైనింగ్ అయితే చేసుకోవచ్చు. యాడ్ మోడు, డోకరు, గిట్ హబ్, AWS అంటే అమెజాను, క్లౌడ్ ఫేరు, వీళ్ళందరూ వీళ్ళ టాప్ పార్ట్నర్స్ అనమాట. వీళ్ళల్లో కొంతమంది ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో కూడా పార్ట్నర్షిప్ అయితే ఉన్నారు. వీళ్ళ టోకెనమిక్స్ అయితే చూడండి. టోకెన్ నేమ్ వచ్చేసి వెస్ప్. బ్లాక్ చైన్ అయితే బేస్ బ్లాక్ చైన్ అయితే వాడతారు. టోకెన్ టైప్ వచ్చేసి యూటిలిటీ అండ్ గవర్నెన్స్ అనమాట. ఇనీషియల్ సప్లై వచ్చేసి 50 బిలియన్స్. ఈ 50 బిలియన్స్లో మనకి 50% అయితే కమ్యూనిటీ అయితే ఇస్తారనమాట. అంటే 25 బిలియన్స్ అయితే మనకి
మైనింగ్ అయితే ఇచ్చారు కమ్యూనిటీకి. అండ్ వీళ్ళ రోడ్ మ్యాప్ అయితే చూపిస్తున్నారు. 2025లో అయితే వీళ్ళు రోడ్ మ్యాప్ అయితే తీసుకొని వచ్చారు. లాంచింగ్ కోసం మైనింగ్ యాప్ అయితే డిజైన్ చేశారనమాట. అండ్ తర్వాత Q2లో అయితే డెవలప్మెంట్ అయితే చేశారు. అండ్ Q3లో అయితే వీళ్ళు టోకెనామిక్స్ అండ్ లైట్ పేపర్ అయితే వదిలేరు. ఆ లైట్ పేపర్ గురించి కూడా మీకు చెప్తాను. iOS ప్లాట్ఫామ్లో కూడా మైనింగ్ చేసేదానికి వీళ్ళు సన్నాహాలు అయితే సిద్ధం చేస్తున్నారనమాట. అండ్ ఇది మీరు డీటెయిల్గా చదువుకోండి దాని తర్వాత. అండ్ 2026 Q1 Q2లో అయితే టెస్ట్ నెట్ లాంచ్ అయితే చేస్తారంట. కేవైసీ కూడా ఇనిషియేట్ చేస్తారంట. ప్రస్తుతం మనకి మినిమం కేవైసీ అయితే అవుతుంది. నెక్స్ట్ ఫుల్ కేవైసీ అయితే తర్వాత చేస్తామని అంటున్నారు. 2026 Q3 Q4లో అయితే ఎక్స్పాన్షన్ అయితే అవుతుంది. 2027 తర్వాత మెయిన్ నెట్ ట్రాన్సాక్షన్ అంట. ఇది వీళ్ళ రోడ్ మ్యాప్. అదండి విజిట్ వెబ్సైట్లో అయితే అది ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అని ఉంది కదా, రీడ్ మోడ్ మీద క్లిక్ చేసుకుందాం. వీళ్ళ అప్డేట్ అనమాట, యాప్ అప్డేట్ అయితే ఇస్తూ ఉంటారు. ఆ యాప్ అప్డేట్లో ఏమేంటి వచ్చినాయి అనేది చెప్తూ ఉంటారు. ఇదంతా ఎప్పటికప్పుడు మీరు రీసెర్చ్ చేసుకోండి. అండ్ నేను చెప్పేది సజెషన్ ఏంటంటే వీళ్ళ ఎక్స్, టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే ఉన్నాయి. వీళ్ళ ఎక్స్ ఛానల్ మీద క్లిక్ చేసుకుంటే ఇట్లాగా వీళ్ళ ట్విట్టర్ పేజ్కి అయితే వస్తారు. మీరు ఇక్కడ ఫాలోయింగ్ అని ఉంటుంది, ఫాలో అని ఉంటుంది. ఫాలో అయితే మీకు ఫాలోయింగ్గా మారుతుంది అనమాట. ఈ ట్విట్టర్ పేజ్ని అయితే ఫాలో అయితే అవ్వండి. మీకు ఇక్కడ వీళ్ళు ఇచ్చే అప్డేట్స్ అన్నీ చెప్తూ ఉంటారనమాట. 29th August అప్పుడు 3000 మెంబర్స్ అయితే అయ్యారు వీళ్ళ ప్రాజెక్ట్లో యాక్టివ్గా. అండ్ ఆ తర్వాత మీకు రివార్డ్ సెక్షన్లోకి వస్తే ఇదే ఉంటుంది, డైలీ బూస్ట్ టాస్క్స్ అయితే ఉన్నాయి. మీరు ప్లేస్టోర్లో రేటింగ్ ఇస్తే 5 పాయింట్స్ అయితే వస్తాయి. ట్విట్టర్లో ఎక్స్లో ఫాలో అయితే మీరు 5 పాయింట్స్ అయితే వస్తాయి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే 5 పాయింట్స్. టెలిగ్రామ్లో జాయిన్ అయితే మీకు 5 పాయింట్స్ అయితే వస్తాయంట. ఈ పాయింట్స్ గురించి నేను రాబోయే వీడియోస్లో అయితే చెప్తాను. అండ్ ఇది వచ్చేసి హోమ్ పేజ్ అండ్ ఇది వచ్చేసి గ్రూప్స్ నేను చెప్పాను. అండ్ ఇక్కడైతే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీకు ఇది ఇన్వైట్ కోడ్ అనమాట. ఈ ఇన్వైట్ కోడ్ని మీరు కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోవచ్చు. అదే అనమాట ఇది. ఇక్కడ మీ బ్యాలెన్స్ అయితే చూపిస్తున్నారు, మీ మైనింగ్ ఎంత అవుతుంది అనేది. ఈ అకౌంట్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేస్తే మీరు మీ ఫుల్ నేమ్ అయితే అడుగుద్ది. ఫుల్ నేమ్ అయితే ఇవ్వండి. ఆధార్ కార్డ్ నేమ్లో ఎట్లా అయితే ఉందో అట్లాగైతే అడుగుద్ది. యూజర్ నేమ్ అన్నా ఫుల్ నేమ్ అన్నా ఎక్కడ అడిగినా కూడా మీరు మీ ఆధార్ కార్డులో నేమ్ ఎట్లా అయితే ఉందో అట్లాగైతే ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీ జీమెయిల్ అయితే అడుగుతుంది, జీమెయిల్ అయితే ఇవ్వండి. మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఆ తర్వాత మీకు ఇండియా కోడ్ +91 అనమాట, ఏ దేశం అని అడుగుతుంది, ఇండియా అయితే ఇవ్వండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుద్ది అనమాట. మీ ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అదే ఇవ్వండి. మీ ఆధార్ కార్డులో ఏ డేట్ అయితే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇవ్వాలి, వేరేది ఇవ్వకూడదు. అండ్ సెక్యూర్ యాప్ యాక్సెస్ అని చెప్తున్నారు. వీళ్ళు నెక్స్ట్ అప్డేట్లో అయితే ఇస్తారు, ఫింగర్ ప్రింట్ కానీ అట్లా ఇస్తారేమో. అండ్ వీళ్ళది లైట్ పేపర్ అయితే ఉంది. లైట్ పేపర్ క్లిక్ చేసుకున్న తర్వాత వీళ్ళది వైట్ పేపర్ అయితే లేదు. వీళ్ళది న్యూ ప్రాజెక్ట్ కాబట్టి లైట్ పేపర్ మాత్రమే ఉంది. ఈ లైట్ పేపర్లో కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఇవన్నీ చదువుకోండి. అంటే కమ్యూనిటీకి ఎంత ఇస్తారు అన్నీ డీటెయిల్డ్గా, కానీ మ్యాక్సిమం ఒక ఐడియాగా అయితే ఉంటుందన్నమాట. వీళ్ళ లైట్ పేపర్ అయితే చదువుకోండి. జూలైలో అయితే వీళ్ళు లైట్ పేపర్ని రిలీజ్ అయితే చేశారు. అండ్ అబౌట్ అస్, సపోర్ట్, చాట్ విత్ కమ్యూనిటీ, దాని తర్వాత లాగౌట్ అయితే ఉంది. అంతేనండి ఈ ప్రాజెక్ట్ గురించి. ఈ మైల్ స్టోన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఎన్నిసార్లు మైనింగ్ చేస్తామో అన్నిసార్లు అయితే కౌంట్ అయితే అవుతుంది అని నేను అనుకుంటున్నాను. దీని గురించి రాబోయే వీడియోస్లో అయితే నేను చెప్తాను. మీ కింద ఎంతమంది రిఫరల్స్ అయ్యారు అనేది కూడా ఉంటుందన్నమాట. మీకు ఇట్లాగా యాడ్స్ చెప్పాను కదా, ఈ యాడ్స్ బూస్టింగ్ అయితే అవుతాయని, ఆ యాడ్స్ చూసినా కూడా ఇక్కడైతే పాయింట్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ అంతేనండి ఈ వెస్పరా ప్రాజెక్టు గురించి డీటెయిల్గా అయితే నేను చెప్పాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, ఎవరైతే మైనింగ్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఫాస్ట్గా అయితే మైనింగ్ అయితే చేసుకోండి. ప్రస్తుతము 1 అవర్కి 1 కాయిన్ అయితే వస్తుంది. ఈ మైనింగ్ రేట్ అయితే తగ్గిస్తూ ఉంటారు. ఇంక యూజర్స్ పెరిగితే మైనింగ్ రేట్ అయితే బాగా తగ్గిపోద్ది అనమాట. అందుకని మనం ఏదైనా ప్రాజెక్ట్లో ఎర్లీగా మనం జాయిన్ అయితే ఎక్కువ కాయిన్స్ అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు.
అండ్ ఈ ప్రాజెక్టు దాదాపుగా ఇంటర్లింక్ లాగా అయితే ఉంది అండ్ మైరా ప్రాజెక్ట్ లాగా కూడా ఉందన్నమాట. ఇంటర్లింక్ ప్రాజెక్ట్ టైప్లో అయితే వీళ్ళు తీసుకొచ్చారు ఇంటర్ఫేస్ అనేది లైట్గా అట్లా. ఈ వీడియోకి ఇంతేనండి. థ్యాంక్ యూ గైస్.